తెలుగు రాష్ట్రాల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిపై వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 రోజుల్లోనే ముగ్గురుపై దాడి జరిగింది. కత్తులతో పొడిచి ఒకరు బండరాయితో కొట్టి చంపారు. ఇక అందులో చనిపోయే స్థితిలో ఉండగా మరికొందరు ఇప్పటికే చనిపోయి ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకుంటే ఇంతేనా అంటూ ప్రస్తుతం సమాజం నుంచి ప్రశ్నలైతే వెల్లువెత్తుతున్నాయి. ఈ హత్యా యత్నాలు ఎలా ఆగుతాయి, ఎప్పుడిక ఆగుతాయనంటూ ప్రశ్నిస్తున్నారు కొంతమంది సామాజికవేత్తలు. జగిత్యాల జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న కోపంతో యువకుడి ప్రాణాలు తీసేందుకు అటు యువతి బంధువులు కూడా తెగించారు. సఖీ సెంటర్ ముందే రాళ్లు కత్తులతో యువకుడు అనిల్ కుమార్ పై దాడి చేశారు. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. కులాంతర వివాహం చేసుకున్న పాపానికి ఆ యువకుడిని చంపేందుకు ప్రయత్నించారు. అయితే మలయాళ పోలీస్ స్టేషన్లో ప్రాణాపాయం ఉంది అని ముందే ఫిర్యాదు చేసినా సరే అనిల్ కుమార్ కు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు అనంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మలయాళ మండలం లంబాడిపల్లె గ్రామానికి చెందిన అనిల్ అదే మండలానికి చెందిన యువతిని నెల 21న ప్రేమ పెళ్లి వివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. కౌన్సిలింగ్ తర్వాత యువతిని సఖీ సెంటర్ కు తరలించారు. యువతిని తీసుకెళ్లేందుకు వచ్చిన అనిల్ కుమార్ ను టార్గెట్ చేసి యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. పక్కా ప్లాన్ తో విచక్షణ రహితంగా అక్కడ దాడి చేశారు. అవే విజువల్స్ మీరు చూస్తున్నారు. తీవ్రంగా కొట్టి కత్తులతో దాడి చేశారు. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి. శ్రీనివాస్, ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి ఏంటి? సుమతి ప్రేమ వివాహం చేసుకున్నాడని చెప్పి ఇటు యువకుని పైన అమ్మాయి యొక్క తల్లిదండ్రులు విచక్షణారహితంగా దాడి చేసినటువంటి సంఘటన జగిత్యాల సఖీ సెంటర్ వద్ద చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. లంబడిపల్లి గ్రామానికి చెందినటువంటి యువకుడు అదే గ్రామానికి చెందినటువంటి ఒక యువతితో ఈ నెల 21న ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీళ్ళకు మొదటి నుంచి కూడా వివాహానికి కులాలు వేరు కావడంతో ఈ వివాహానికి ఒప్పుకోనటువంటి సందర్భం. కానీ వీళ్ళు పెద్దలు ఎదిరించి 21న పెళ్లి చేసుకున్న తర్వాత వారందరూ కూడా కౌన్సిలింగ్ పేరు మీద అమ్మాయిని సఖీ సెంటర్ కూడా తరలించడం జరిగింది. అయితే ఆ సఖీ సెంటర్ కు అబ్బాయి కలవడానికి వస్తున్నటువంటి సమాచారం ముందుగా తెలుసుకున్నటువంటి అమ్మాయి తరపున బంధువులు ముందుగానే అక్కడ ప్లాన్ గా అక్కడ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ వేచి చూసినటువంటి పరిస్థితి. అయితే అనిల్ ఎప్పుడైతే అక్కడికి రావడం జరుగుతుందో ఆ సందర్భం లోపలనే ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా అనిల్ పైన విచక్షణ రహితంగా కర్రలతో వాళ్ళు వెంట తీసుకొచ్చుకున్నటువంటి ఆయుధాలతో దాడి చేయడంతో వాళ్ళ తండ్రి ఆపేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఆ విచక్షణ రహితంగా కొట్టడంతో అయితే అతనికి ఒంటి నిండా గాయాలైనటువంటి పరిస్థితి. అతన్ని ఉటావుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొద్దిగా పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ పరిస్థితి కొద్దిగా విషమంగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ సంఘటన మొత్తానికి కూడా ప్రేమ వివాహం అంటే ఇంట్లో ఇష్టం లేని వివాహం చేసుకున్నటువంటి కారణంగానే అబ్బాయి పైన కక్ష పెంచుకొని వారి కుటుంబ సభ్యులంతా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అక్కడ అంటే కౌన్సిలింగ్ పేరా ఇటు తల్లిదండ్రులు కూడా అమ్మాయి తరపున తల్లిదండ్రులు కూడా మలయాళ పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేయడం జరిగింది. అమ్మాయిని బలవంతంగా తీసుకొని వివాహం చేసుకున్నాడు అనేటువంటి ఆ కోణం లోపల అక్కడ ఫిర్యాదు అందడంతో ఆ అమ్మాయిని సఖీ సెంటర్ కూడా తరలించారు. అక్కడ కౌన్సిలింగ్ చేసేటువంటి సమయం లోపల తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం, ఇద్దరం కూడా ఇటు ఎలాంటి మాకు ఎవరిని కూడా ఒప్పుకోకపోవడంతో పెద్దలు ఎదిరించి వివాహం చేసుకున్నాం అని చెప్పి అమ్మాయి కూడా చెప్తున్నటువంటి సందర్భం లోపల నిన్న అనిల్ అమ్మాయిల్ని కలవడానికి అక్కడికి వచ్చినటువంటి సందర్భం లోపలనే ఈ దాడి చోటు చేసుకున్నదని జగిత్యాల జిల్లాలో పరువు హత్య జరిగింది. మరొక హత్య అది కత్తులతో దాడి చేశారు. అయితే చంపడానికి ప్రయత్నించారు. సఖీ సెంటర్ ఎదుటే ఈ ఘటన జరిగింది. మరి సఖీ సెంటర్ దగ్గర ఎవరు పోలీసులు వాళ్ళని ఆపలేదా? చుట్టుపక్కల సిబ్బంది ఎవరు లేరా? ప్రస్తుతం అబ్బాయి అయితే సీరియస్ గా ఉంది. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అమ్మాయి ఇంకా సఖీ సెంటర్ లోనే ఉన్నట్టు